వెరీ గుడ్ మార్నింగ్ ఆల్. మనకు ముఖ్యంగా చెప్పాలనంటే హైదరాబాద్ నగరం ఒక సెక్యూర్డ్గా ఉంది, సేఫ్గా ఉంది అని అంటే దానికి ముఖ్య కారణం ఎందుకంటే వై ఐఎమ్ టెలింగ్ ఈజ్ మనందరూ కూడా పబ్లిక్ నుంచి కూడా రిప్రజెంటేషన్ ఉంది. సో డిపార్ట్మెంట్ ఈజ్ ద people who are really helping us to do the better things and maybe making us live in a better condition. అయితే ఇటువంటి దాంట్లో ఇచ్చినప్పుడు టైం టు టైం ఒక అఫీషియల్స్లో ఇన్వాల్వ్మెంట్, దాంతో ఒక ప్యాషనేట్గా ఒక సొసైటీకి ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద కూడా ఒక సంకల్పంతో ఉండి ఒక షీ టీమ్స్ అనేది కూడా మీ అందరికి కూడా తెలిసి ఉండాలా. లాంగ్ బ్యాక్ దట్ ద ఇనిషియేటివ్ ఆఫ్ అవర్ సిపి గారు. అలానే టైం టు టైం ఇప్పుడు యాంటీ నార్కోటిక్స్ మీద తను ప్రకటించిన యుద్ధం అనేది ద వే హీ ఈజ్ ఇన్వాల్వింగ్. సో అవన్నీ చేస్తూ కూడా హీ ఈజ్ హెడింగ్ అపార్ట్ ఫ్రమ్ ద హైదరాబాద్ సిటీ పోలీస్, he is also heading as a chairman of HCSC. So thank you sir, thank you for coming and gracing this occasion. ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా డిపార్ట్మెంట్కి మాలాంటి వాళ్ళు, we are not from the department, we are representing other associations and other part of the society. But ఇక్కడ మీడియా ముఖంగా కానీ అందరికి కూడా నేను చెప్పగలిసేది ఏంటంటే ఒక ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు హెచ్సిఎస్సి అనేది ఒక సంకల్పంతో కూడా డిపార్ట్మెంట్ వైపు నుంచి కూడా ఇనిషియేట్ తీసుకున్న ప్రోగ్రామ్. దానికి మీలో చాలామంది కూడా ఈరోజు కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు. సమ్ పీపుల్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ ద బైక్, సమ్ హ్యాస్ కమ్ అప్ ఫార్వర్డ్ విత్ ద మార్షల్స్ అండ్ నాట్ దట్ ఓన్లీ, ఈవెన్ డిఫరెంట్ ఫోరమ్స్ ఉన్నాయి మా దాంట్లో. నార్మల్ ఉమెన్స్ ఫోరం అని ఉంది, యాంటీ నార్కోటిక్స్, సైబర్ క్రైమ్ అని ఇవన్నీ ఉన్నప్పుడు కూడా వాటన్నిటికీ కూడా మీ వైపు నుంచి సహాయ సహకారాలు ముందు కావాల్సిన అవసరం ఉంటుంది. అండ్ మూవింగ్ ఫార్వర్డ్ టువర్డ్స్ అవర్ ట్రాఫిక్ ఫోరం, మెయిన్గా మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్లో ఎదిగే కొద్ది నార్మల్గా ట్రాఫిక్ పెరుగుతుంది. ఆ ట్రాఫిక్ అనుగుణంగా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది అనే దాని మీద చూసినప్పుడు కొన్ని లిమిటేషన్స్ ఉన్నప్పుడు దాంతోపాటుగా డిపార్ట్మెంట్కి ఓవరాల్గా ఎంత ఇబ్బందులు అవుతున్నాయో యాజ్ అ కామన్ మ్యాన్గా కూడా మనం చూస్తున్నాము. ఈ ఇబ్బందుల కారణం ఏంటి? నాట్ ఓన్లీ ద మ్యాన్ పవర్ టు బి డిప్లాయిడ్ బట్ ద అవేర్నెస్ in the public. What the way we are reacting to the system, what the way we are supporting the system, అటువంటి దాన్ని ఒక అవగాహన తీసుకురావాలనే దాని మీద ట్రాఫిక్ ఫోరం నుంచి కూడా వీఆర్ టేకింగ్ ద ఇనిషియేటివ్స్. అయితే దాంట్లో భాగంగా మేము స్కూల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రీచ్ అవుతున్నాము. వాళ్ళ పిల్లలు అవేర్నెస్ వీక్ ఆఫ్ అనే ప్రోగ్రామ్ చేస్తున్నాము. దాంతోపాటు కూడా పబ్లిక్ లోపల మెజారిటీ ఈవెన్ రెగ్యులర్ వెహికల్స్ కూడా డ్రైవ్ చేసే వాళ్ళు కూడా కామన్ మ్యాన్ ఎలా డ్రైవ్ చేస్తున్నాం మనం చూస్తే వీఆర్ ద పీపుల్ హూ ఆర్ సఫరింగ్, వీఆర్ ద పీపుల్ హూ మేక్ అదర్స్ సఫర్ అనమాట. అటువంటి దాంట్లో అవగాహన తీసుకొచ్చే విధంగా కూడా క్యాంపెయినింగ్ స్ట్రాటజీ నడుస్తుంది. దాంతోపాటు వీఆర్ ఇన్వాల్వింగ్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ అక్రాస్ హైదరాబాద్ సిటీ పోలీస్. మీకు అందరికీ కూడా తెలిసింది హైదరాబాద్, మన పర్టికులర్గా హైదరాబాద్ ఓవరాల్గా చూసినప్పుడు 45% ఈజ్ కవర్డ్ బై హైదరాబాద్ సిటీ పోలీస్. సో ఈ రకంగా మేము ఏం చేస్తున్నామనంటే అందరినీ కూడా రీచ్ అవుతూ అవగాహన అనేది ఆర్టీసీ అనుకోండి, తర్వాత ఈవెన్ జొమాటో, స్విగ్గీ లాంటి వెహికల్స్ అనేది కూడా ఇవన్నీ వచ్చినప్పుడు వాటిని ఎలా నియంత్రించవచ్చు, వాళ్ళలో అవేర్నెస్ ఎలా తీసుకురావచ్చు అనేది కూడా ట్రాఫిక్ ఫోరం నుంచి ఇనిషియేటివ్ తీసుకున్నాము. లాట్ ఆఫ్ థింగ్స్ వీఆర్ డూయింగ్ అప్. అయితే దాంతో భాగంగా ఈ పర్టికులర్ ఈ రోజు తీసుకున్న ఒక మంచి ఇనిషియేటివ్ అనేది చెప్పవచ్చు. దట్స్ నో ఇంపాక్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. మీడియాలో మీరు అందరూ కూడా ఒక డిపార్ట్మెంట్ వైపు నుంచి తీసుకున్నప్పుడు ఒక సంకల్పం ఉన్నప్పుడు దాని ఇంపాక్ట్ ఏంటి సొసైటీ అనేది కూడా ఇట్ హ్యాస్ టు రీచ్ అవుట్ వెల్. ఎందుకంటే ఒక అఫీషియల్స్ ఆరాధనతో చేసిన దాన్ని పబ్లిక్ లోపల మనకి రీచ్ అవుతున్నప్పుడు దాన్ని ఏ రకంగా మనకి పనికొస్తుంది అనేది ప్రజల్లో అవగాహన రావాలా, ఆలోచన రావాలా. ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే వీ హ్యావ్ టు రియలీ థ్యాంక్ ఆల్ ద పీపుల్ హూ హావ్ కాంట్రిబ్యూటెడ్ ఫర్ ద వెహికల్స్. ఈరోజు ఒక 50 వెహికల్స్ వచ్చున్నాయి, బట్ హైదరాబాద్ సిటీ పోలీస్ నీడ్ 150 వెహికల్స్. సో మీ అందరు కూడా ఇక్కడ ఇంతవరకు కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళైనా లేదా ఇంకా కూడా కొంతమంది చేయదలుచుకున్న వాళ్ళు ముందుకొచ్చి సపోర్ట్ చేస్తే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. దాంతోపాటు చెప్పాలంటే ట్రాఫిక్ మార్షల్స్ ప్రోగ్రామ్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఇనిషియేటివ్ వీ కెన్ సే. ఎప్పుడు కూడా చేయాలనుకున్నప్పుడు ఒక బాధ్యత సమాజం లోపల మనం ఒక ఇష్యూ క్రియేట్ చేసినప్పుడు మనం కూడా బాధ్యత కొంత వహిస్తే బాగుంటుంది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు మనకు స్కూల్స్ వస్తున్న ఆ టైం లోపల మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎంత ప్రాబ్లం అవుతుంది ఆ ట్రాఫిక్ ఫ్లో అనేది వచ్చినప్పుడు మనందరం కూడా చూస్తున్నాము. ఇక్కడ అందరు ఉన్నారు. వీ హ్యావ్ టు థ్యాంక్ ఆల్ ద ట్రాఫిక్ డిపార్ట్మెంట్ పర్సనల్ హూ ఆర్ దే రియల్లీ ఎండనక వాననక మనందరి కోసం కూడా ఇక్కడ కష్టపడి పని చేస్తుంటారు. వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మనకు ఉంది. సో అందులో భాగంగా చూసినప్పుడు మనకి సామాజిక బాధ్యత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనుకోండి, హాస్పిటల్స్ అనుకోండి, తర్వాత మాల్స్, మల్టీప్లెక్స్, ఈవెన్ ఇండిపెండెంట్ ఆఫీసెస్ కూడా ఒక దాదాపు
దాదాపుగా 500-600 మంది ఎంప్లాయీస్ ఉన్న ఆఫీసర్స్ కూడా డిప్లాయ్ చేసుకొని ఈ ట్రాఫిక్ మార్షల్స్ అనే ప్రోగ్రామ్ను మీ అందరు కూడా సపోర్ట్ చేయాలా. ఈ మీడియా ముఖంగా కూడా ఇట్ హ్యాస్ టు వీఆర్ ట్రయింగ్ టు రీచ్ అక్రాస్ ద హైదరాబాద్ సిటీ. ఎవరు కూడా మీరు వాలంటరీగా ముందుకొచ్చి మా ఇనిషియేటివ్ని సహాయ సహకారాలు అందించండి. దాంతోపాటుగా ట్రాఫిక్ బైక్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇదే కాకుండా మేము తీసుకెళ్లే అవేర్నెస్ ప్రోగ్రామ్ లోపల చాలా ఇనిషియేటివ్స్ ఉన్నాయి. టైం టు టైం మేమందరినీ కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలో ఉన్న వాళ్ళందరినీ కూడా బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఓవరాల్గా మేము చేసే క్యాంపెయిన్ హెచ్సిఎస్సిలో ఒక భాగంగా అండి. దాన్ని ముందుకు తీసుకెళ్లే విధం లోపల మీరు కూడా ఒక భాగస్వాములై మీకు ప్రతి మనిషికి కూడా మనందరం కూడా చూస్తుంటాము, అందరికీ కూడా సేవా గుణం ఉంటుంది, ఒక మంచి చేయాలనేది ఉంటుంది. అది ఏంటంటే రైట్ ప్లాట్ఫామ్ అనేది ఎవరికి కూడా కనెక్ట్ కానంతసేపు ఇబ్బంది అవుతుంది. బట్ వీ అష్యూర్ హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో ఉన్న హెచ్సిఎస్సి అనేది 10 మందికి పనికొచ్చే విధంగా, సమాజానికి పనికొచ్చే విధంగా పనిచేస్తుంది. దెర్ ఇస్ ఎవ్రీ అమౌంట్, ఎవ్రీ పెన్నీ ఇట్ ఈస్ స్పెంట్ ఈజ్ గోయింగ్ టు ద పబ్లిక్. దట్ వే విల్ మేక్ ఇట్ హ్యాపెన్. అందుకోసం మీ అందరు కూడా మళ్ళీ మేము కోరుకుంటున్నాం, మీ అందరు కూడా రావాలా, దీంట్లో భాగస్వామ్యం కావాలా. దీంతో పాటుగా ముగింపుగా ఇంకా మేము గవర్నమెంట్ వైపు నుంచి కూడా కొన్ని ఇనిషియేటివ్స్ మాకు డిపార్ట్మెంట్కి కూడా సపోర్ట్ కావాలా, మనకి పబ్లిక్ లోపల కూడా సపోర్ట్ కావాలా. దానికి తగ్గట్టుగా వచ్చే నెల లోపల ట్రాఫిక్ సమిట్ ఒకటి మేము నిర్వహించబోతున్నాము. దాంట్లో మెయిన్గా మా ఇనిషియేటివ్ ఏంటంటే లాస్ట్ మైల్ కనెక్టివిటీ అనేది ఒకటి ఉంది. ఎందుకనంటే మనకి ఇప్పుడు ఓవరాల్గా ప్రతి ఒక్కరు కూడా ఒక ఇల్లు ఉంటుంది, కారు ఉంటుంది, ప్రతి మనిషి కూడా సింగిల్ డ్రివెన్ కూడా మెయిన్ రోడ్ మీదకి వచ్చినప్పుడు అటువంటి ట్రాఫిక్ని మనం కంట్రోల్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. సో అటువంటి అప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విధానం ఎలా ఇంప్రూవ్ చేయాలనేది ఒక ఆలోచన. దాంతోపాటుగా చూసినప్పుడు ఓవరాల్గా లేటెస్ట్ టెక్నాలజీ అనేది కూడా మనకు కావాలి. ఇప్పుడు ఎంత లేదన్నా మ్యాన్ పవర్ ఉన్నా కూడా టెక్నాలజీ యూటిలైజేషన్ ఫర్ ద స్మార్ట్ సిగ్నల్స్ అనే దాని మీద అటువంటి దానికి కూడా అవగాహన వచ్చేటట్టు కొన్ని ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ వచ్చి గైడ్ లైన్స్ ఇచ్చినా కూడా మనం గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చి మీ అందరికి డిపార్ట్మెంట్ వైపు నుంచి కూడా ఏ రకమైన యూజ్ ఉంటుందనే దాని మీద కూడా వర్కౌట్ చేయదలుచుకున్నాము. దాంతోపాటుగా ఇంకా చెప్పాలనంటే ఓవరాల్గా అర్బన్ ప్లానింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ట్రాఫిక్ ఎదిగే సిటీ లోపల వచ్చినప్పుడు అడ్వాన్స్ ప్లానింగ్ ఇస్ ఇంపార్టెంట్. దానికి మనం కూడా ఎక్స్పర్ట్స్ ఈవెన్ ఐఐటి నుంచి ఉన్నారు, అర్బన్ ప్లానింగ్ నుంచి ఉన్నారు, వీళ్ళందరినీ కూడా చాలా వరకు ఈవెన్ ఓయూ నుంచి కూడా కొంతమంది ప్రొఫెసర్లను ఇన్వాల్వ్ చేసి ఓవరాల్ ఫ్యూచర్ సిటీ ప్లానింగ్ ఎలా ఉండాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డెవలప్ అయినా చేయాలనే దాని మీద కూడా ఒక థాట్ ప్రాసెస్ పెట్టినాం. దాని గురించి కూడా అవుతుంది, అది కూడా ఒక టాపిక్ తీసుకుంటాం. ఇవన్నీ తీసి మన డిపార్ట్మెంట్ వైపు నుంచి, మన ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి ఒక రికమెండేషన్స్ లెక్క తీసుకెళ్ళి గవర్నమెంట్ వైపు నుంచి కూడా మనకు హెల్ప్ చేసే విధంగా కొన్ని సొల్యూషన్ తీసుకురావాలనేది ఆలోచన. అయితే ఇక దీంతో పాటుగా ముగిస్తూ ఈరోజు ఇక్కడ వేదిక మీద ఉన్న అందరికీ కూడా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఓవర్ హియర్. అండ్ దాంతోపాటు ముఖ్యంగా చెప్పాలనంటే ఐ హ్యావ్ టు థ్యాంక్ ఆల్ ద ట్రాఫిక్ డిపార్ట్మెంట్ విచ్ ఈస్ లైక్ నో ఈవెన్ నో హెడింగ్ ట్రాఫిక్ forum is not that, but unless the support from the department is there, we can't take it forward. And beyond that, the traffic faristas we have, ఎప్పుడు కూడా మేమందరం కూడా మనకు కావాలంటే సొసైటీ లోపల వాలంటీర్స్ కావాలి. లాట్ మెనీ ట్రాఫిక్ ఫరిస్టర్స్ ఆర్ దేర్ విత్ అస్. దే ఆర్ ద పీపుల్ హూ ఆర్ ఆన్ ద రోడ్, ఆన్ ద గ్రౌండ్, దే ఆర్ డూయింగ్ ద వర్క్ సపోర్టింగ్ అస్. ఇంకా కూడా హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా ఈవెన్ వీ నీడ్ thousands of people who have to be with us. Please join us in this movement. Thank you very much.